హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మీ వసంత. వచ్చేసింది చూడండి. ఈరోజైతే వంకాయ కర్రీ చేసుకున్నాం ఫ్రెండ్స్. వంకాయ విత్ పూరి అన్నమాట. వంకాయ కోసం ముందుగా అయితే మేము పొడవు వంకాయలు తీసుకొచ్చాము ఫ్రెండ్స్. పొడవు వంకాయలు తీసుకొచ్చి మంచిగా కడిగేసాను. కడిగేసి గిన్నెలో నీళ్ళు వేసి అందులో ఉప్పు వేసాను. ఉప్పు వేయాలి నీళ్ళలో కంపల్సరీ. ఉప్పు వేసి అందులో వంకాయలు కోసేసుకోవాలి. ఉప్పు లేకపోతే వంకాయలు చేదు వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, ఇంకా పూరి కోసం అయితే పిండి తడిపేసి పెట్టేసాను. ఇంకా అది నానాలి. ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేద్దాము. ఇంకా టమాటా చారు చేద్దాం అనేసి. వంకాయ కర్రీ గ్రేవీ ఉండదు కదా, ఇంకా అందుకే చారు చేద్దామనేసి టమాటా చింతపండు ఉడకబెట్టి పక్కన పెట్టాను. అలాగే ఒక బంగాళదుంప, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. వంకాయ కర్రీలోకి ఆయిల్ వేసాను. తాడాయి పెట్టి అందులో ముందుగా మనం జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర పొట్టు తీసిన ఎల్లుల్లిపాయలు ఉంటాయి కదా, ఎల్లుల్లిపాయ ఒక గడ్డ వేసేస్తున్నాను. అందులో ఒక ఎల్లుల్లిపాయ గడ్డ పొట్టు తీసి వేసేస్తున్నాను. మీ ఇష్టం, వాటిని నలగొట్టి కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక ఉల్లిపాయ, 5-6 పచ్చిమిరపకాయలు కోసి వేసేసాను. అవి వేగే లోపల పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్. ఒక టీ స్పూన్ పసుపు అయితే వేసుకుందాము. 1/2 టీ స్పూన్ చాలు. చూడండి, పసుపు. అందులో బంగాళదుంప ఒకటి కోసేసాను కదా, బంగాళదుంప వేసేసి కలిపిన తర్వాత మనం వంకాయ వేసేద్దాం. కావాలంటే పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా కూడా తరుక్కోవచ్చు. చూడండి, వంకాయలు నీళ్ళలోనే ఉంచాలి. పొయ్యి మీద వేసేదాకా మనము నీళ్ళలోనే పెట్టాలి, లేకపోతే చేదు వచ్చేస్తాయి. తీసి పక్కన పెట్టకూడదు. నీళ్ళలో నుంచి తీసి డైరెక్ట్ కడాయిలో వేస్తే బాగుంటుంది, లేకపోతే చేదు వస్తాయి అన్నమాట. చూడండి, ఉప్పు వేసేస్తున్నాను. మనకు తగినంత ఉప్పు వేసేసుకుంటే ఇంకా నీట్గా కాయకు ఉప్పు పడుతుంది అన్నమాట. చూడండి, అలాగే మిక్సీలోకి టమాటా చింతపండు ఉడకబెట్టాం కదా, దాన్ని మిక్సీ పట్టేద్దాం. చూడండి, మిక్సీ 2 సార్లు తిప్పేయమంటే సరిపోద్ది. ఉడకబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా, అవి పోసేసాను అందులో. అది మరగాలన్నమాట. మరిగేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాము. ఉప్పుతో అది మరిగిపోద్ది. మరిగిన తర్వాత హాయిగా తాలింపు పెట్టేసుకోవడమే. అప్పటి వరకు వంకాయ కర్రీ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి కలిపేసుకుందాము. అలాగే 2 టమాటాలు వేసాను చిన్నవి. పుల్లగా అయితే బాగోదు. కారం అయితే పర్వాలేదు, కానీ వంకాయ కర్రీ పులుపు వస్తే అసలు తినబుద్ధి లేదు. అందుకే ఇంకా 2 చిన్న టమాటాలు వేసాను. ఇంకా అది ఉడికిపోయింది. అలాగే కొత్తిమీర వేసేద్దాము గార్నిష్ కోసం. ఓకేనా, అయిపోయింది వంకాయ కర్రీ. ఒకసారి తిరగబెట్టేసేస్తే మళ్ళీ తిరగబెట్టకూడదు, వంకాయ ఇచ్చుకుపోతుంది మొత్తం.
చూడండి, ఇంకా టమాటా అయితే మనకి పొంగొచ్చేసింది, మరిగింది కూడా. అలాగే దాన్ని తాలింపు పెట్టేద్దాము. ఆయిల్ పెట్టేసి 1 స్పూన్ ఆయిల్ వేసాను. అందులో జీలకర్ర, ఆవాలు వేసేద్దాం. చూడండి, జీలకర్ర, ఆవాలు. దీంట్లో కూడా ఎల్లుల్లిపాయలు మనం ఒక 4-5 దంచి వేసుకోవచ్చు. అయితే నేనేమి వేయట్లేదు ఇప్పుడు. ఆల్రెడీ వంకాయ కర్రీలో ఎక్కువైపోయింది అన్నట్టు ఇందులో వేయట్లేదు. చూడండి, పసుపు, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసాను. అందులో కొంచెం ఇంగు వేసుకుందాము. చారులలోకి ఇంగు వేస్తే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దాన్ని టమాటా చారుని వడగట్టేసుకుందాం. ఒకసారి మనం వంకాయ కర్రీ చూద్దాము. కొత్తిమీర వేసేసి పెట్టేసాం కదా, ఇంకా కంప్లీట్గా అయిపోయింది. చూసారు, నిదానంగా తిరగబెట్టుకోవాలి, వంకాయ ఇచ్చుకుపోతుంది. వంకాయ కర్రీ కంప్లీట్ అయిపోయింది. చారుని మనం తాలింపు పెట్టేసుకుందాం. ఓకేనా, చూడండి. అలాగా జాలి పెట్టి పోస్తే టమాటా తుక్కు ఏదన్నా ఉన్నా వచ్చేస్తుంది. తినేటప్పుడు ఇంకా డిస్టర్బెన్స్గా ఉండదు. అలాగన్నమాట. ఏదైనా గింజలైనా టమాటా తొక్క అయినా రాకుండా ఉంటుంది. ఇంకా పిల్లలు తింటే ఇవన్నీ వస్తుంటే ఇష్టపడరని వేయలేదు. అలా పెట్టుకున్నా ఏం కాదు. చూడండి, పూరి చేసాను. ఇంకా పూరి మనం కాల్ చేసుకుంటే పని అయిపోతుంది. వంకాయ కర్రీ పూరితో అయితే భలే ఉంటుంది ఫ్రెండ్స్. చపాతీతో కూడా బాగుంటుంది. ఇంకా పూరి అయితే కాల్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, చూసారా, పూరీలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మనం ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. ఇంకా చూసారా, పూరీ ఎలా పొంగిందో. పూరీ విత్ వంకాయ కర్రీ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, రండి ఇంకా టేస్ట్ చేద్దాం వంకాయ కర్రీ పూరి. ఓకేనా, ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. కొత్త వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్.